హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్త వారు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఆల్రెడీ మనం పోస్ట్ చేయడం జరిగిందండి, కాకపోతే షార్ట్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. మళ్ళీ చూస్తున్నారు కదా, ఇదైతే వారాహి అమ్మవారి దగ్గరికి వచ్చాక బయట విఘ్నేశ్వరుడు, అలాగే అంకాలమ్మ, వారాహి అమ్మవారు, గంగమ్మ తల్లి, ఈ విగ్రహాలన్నీ ఉన్నాయండి ఇక్కడ. అయితే మా ఫ్రెండు గబగబా నీళ్ళేసిద్దామని చెప్పి అభిషేకం చేసుకుందామని వెళ్ళింది. చేసింది బాగానే. చేసిన తర్వాత నార్మల్గా ఉందనుకొని ఏం చేసిందంటే సడన్గా లేచేసరికి ఆ పైన రాయిని అయితే గుద్దేసుకుందండి. పాపం చాలా గట్టిగా గుద్దుకుంది. ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం, చూసేయండి. ఈవిడైతే వారాహి అమ్మవారు, ఆవిడ పక్కనున్న ఆవిడ గంగమ్మ తల్లి, ఆ పక్కనున్న ఆవిడ ఫస్ట్ ఉన్న ఆవిడైతే అంకాలమ్మవారండి. ఈ మూడు విగ్రహాలు కూడా ఇక్కడ మనకి చిన్నది గృహలా ఉండి ఆ గృహలో అయితే దర్శనమిస్తాయండి మూడు కూడా. ఆ పక్కనే వారాహి అమ్మవారికి పక్క సైడ్లో వినాయకుడు ఉంటాడు, అలాగే అంకాలమ్మ పక్కనైతే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి. చూస్తున్నారు కదా, ఇక్కడ గంగమ్మ తల్లిది. గంగమ్మ తల్లి స్థిరస్థానం అంటండి ఇది. అక్కడ ఎప్పుడు దారి వస్తూనే ఉంటుంది. ఈ ఈ అయ్యర్ అయితే చెప్తున్నారు, కాకపోతే నేను వాయిస్ తీసేసాను. ఏంటనేది క్లారిటీగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఇతనైతే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తున్నారు అతను. మా వాళ్ళందరూ ఒక్కొక్కరు కూడా వెళ్ళి పూజ చేసుకొని వచ్చాము శివయ్యకి. అయితే చూస్తున్నారు కదా, అనాథ పక్షుల్లో కూర్చున్న ఒక్కొక్కరు మామూలు కూర్చోలేదు. అందరూ అయిపోయిన తర్వాత నేనైతే మొబైల్ వీడియో తీయమని చెప్పి నేను వెళ్ళి అభిషేకం అయితే చేసుకున్నానండి శివయ్యకి. నాకైతే ఫ్రీగా వదిలేశారు. అందరూ బయటకు వచ్చేసి నన్ను చేసుకోమని చెప్పి. చూస్తున్నారు కదా, ప్రశాంతంగా ఆ శివయ్యకి ఆ గంగమ్మ తల్లి వస్తుంటే ఆ దారను పట్టుకుంటా బకెట్లో అలా పడుతూనే ఉంటుందండి. గంగమ్మ దగ్గర నుంచి వచ్చే వాటర్ ఆ లోపల నుంచి వస్తుందండి. ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో తెలీదు. మీకు చూడండి, గంగమ్మ తల్లి వెనక అట్లా చిన్న గృహలా కనిపిస్తుంది కదా, అదంతా లోపల నుంచి వాటర్ నుండి వాటర్ వస్తుంది అలాగన. ఆ వచ్చిన వాటర్నే శివయ్యకి అయితే అభిషేకం చేసుకుంటున్నామండి. చూడండి ఎంత చీకటిగా ఉందో, లోపలికైతే ఎలా వస్తుందో కనిపించడం లేదు. వాటర్ అయితే అలా వస్తూనే ఉంది గృహ లోపల నుంచి. చాలా లోపలికి ఉంది, కాకపోతే మనకి వీడియోలో ఎలా కనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి, క్లియర్గా ఉన్నది లేనిది. తప్పకుండా శ్రీశైలం ఎవరు వెళ్ళినా సరే ఈ వారాహి అమ్మవారిని అయితే దర్శించుకోండి. వారాహి అమ్మవారు, అంకాలమ్మ, అలాగే గంగమ్మ తల్లి ఒకే దగ్గర దర్శనం అయితే ఇస్తారండి. తప్పకుండా వెళ్ళి ఆ తల్లి ఆశీస్సులు తీసుకోండి.